హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో మే 16th నుంచి 18th వరకు గల ముఖ్యమైన సమగ్ర కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఏబిపిఎస్సి, టీఎస్పిఎస్సి రాయబోయే అభ్యర్థులందరికీ యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, చంద్రునిపై మొట్టమొదటి రైల్వే వ్యవస్థ ఫ్లోట్ని నిర్మిస్తున్నట్లు ఇటీవల ఎవరు ప్రకటించారు? ఆన్సర్ నాసా. ఫ్లోట్ రైల్వే వ్యవస్థ యొక్క వేగం 1.61 km/h. ఫ్రెండ్స్, ఇక్కడ నాసా అనగా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా స్థాపించబడిన సంవత్సరం ఏదనగా 1958. నాసా యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో కలదు. అదేవిధంగా నాసా యొక్క చైర్మన్ బిల్ నెల్సన్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్న కవాసకి వ్యాధి అంటే ఏమిటి? ఆన్సర్, ఇది ఒక రకమైన గుండె జబ్బు. ఈ కవాసకి వ్యాధి 5 ఏళ్లలోపు పిల్లలను ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ వన్, ఇటీవల షాహిద్ బెహెషీ నౌకాశ్రయ నిర్వహణ కోసం ఇరాన్ 10 సంవత్సరాల దీర్ఘకాలిక ఒప్పందాన్ని ఏ దేశంతో చేసుకుంది? ఆన్సర్, భారతదేశం. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇటీవల యునెస్కో మెమొరీ ఆఫ్ ద వరల్డ్ ఏషియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో వేటిని చేర్చడం జరిగింది? ఆన్సర్, పంచతంత్రం, రామ్చరిత్ మానస్ మరియు సహృదయ లోకనం. ఫ్రెండ్స్, ఇక్కడ పంచతంత్ర రచయిత విష్ణు శర్మ, రామ్చరిత్ మానస్ యొక్క రచయిత తులసీదాస్, అదేవిధంగా సహృదయ లోకనం యొక్క రచయిత ఆచార్య ఆనందవర్ధన్. నెక్స్ట్ క్వశ్చన్, 2024 ప్రపంచ వలస పక్షుల దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్, కీటకాలు. ఫ్రెండ్స్, ఇక్కడ ప్రపంచ వలస పక్షుల దినోత్సవాన్ని మే 11వ తేదీన జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం ఇటీవల మొదటిసారిగా భారత్ పర్వం ఎక్కడ నిర్వహించింది? ఆన్సర్, కేన్స్ నగరంలో. నెక్స్ట్ వన్, ఇటీవల సాహిత్య అకాడమీ ఫెలోషిప్ ఎవరికి లభించింది? ఆన్సర్, రస్కిన్ బాండ్ గారికి. ఫ్రెండ్స్, ఇక్కడ రస్కిన్ బాండ్ గారు ఇటీవల రాసిన పుస్తకాల పేర్లు ద బ్లూ అంబ్రెలా మరియు ద గోల్డెన్ గర్ల్. ఈ సాహిత్య అకాడమీ యొక్క స్థాపన సంవత్సరం వచ్చి 1954. ఈ సాహిత్య అకాడమీ 24 భాషల్లో అందజేస్తారు. నెక్స్ట్ వన్, ఇటీవల సెంటర్ ఫర్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో భారతదేశ అత్యుత్తమ యూనివర్సిటీగా ఏది నిలిచింది? ఆన్సర్, ఐఐఎం అహ్మదాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. నెక్స్ట్ వన్, సింగపూర్ నూతన ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్, లారెన్స్ వాంగ్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొట్టమొదటి 6G సేవలను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? ఆన్సర్, జపాన్. ఫ్రెండ్స్, ఇక్కడ ఇది 5G కంటే 20 రెట్లు స్పీడ్ ఎక్కువ కలిగి ఉంటుంది. డొకోమో, ఎన్టీటీ మరియు ఎన్ఈసి ఫుజిట్స్ కంపెనీలు దీనిని అభివృద్ధి చేశాయి. 6G ఇప్పటికీ అభివృద్ధి దశలోనే ఉంది మరియు వాణిజ్య ఉపయోగాల కోసం ఆ 6G సేవలు సిద్ధంగా లేవు. నెక్స్ట్ వన్, ఇటీవల ఆసియా ట్రామోల్పిన్ జిమ్నాస్టిక్ ఛాంపియన్షిప్లో రజత పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్, సృష్టి ఖండగలే. ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఛాంపియన్షిప్ హాంకాంగ్లో జరిగింది. నెక్స్ట్ వన్, FY24లో భారతదేశం యొక్క అతిపెద్ద వ్యాపార భాగస్వామి ఎవరు? ఆన్సర్, చైనా. నెక్స్ట్ వన్, 2024లో దేశంలోనే అతిపెద్ద స్కిల్లింగ్ ప్రోగ్రామ్ ఇండియా స్కిల్ కాంపిటీషన్ ఇటీవల ఎక్కడ జరిగింది? ఆన్సర్, న్యూఢిల్లీలో జరిగింది. ఇది న్యూఢిల్లీలో మే 15 నుండి 18 వరకు జరిగింది. అదేవిధంగా
జరిగినటువంటి ప్లేస్ వెన్యూ ఏదనగా న్యూఢిల్లీలోని ద్వారకైనందలి యశోభీములో ఇది ప్రారంభమైంది. నెక్స్ట్ వన్, యుఎన్ యొక్క వరల్డ్ వైడ్ లైఫ్ క్రైమ్ రిపోర్ట్ 2015-21 ప్రకారం అత్యధికంగా అమ్మిన వన్యప్రాణుల జాతి ఏది? ఆన్సర్ ఖడ్గమృగం, పాంగోలిన్ మరియు ఏనుగు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల భారత ప్రభుత్వం ఏ దేశానికి $1 మిలియన్ సహాయాన్ని ప్రకటించింది? ఆన్సర్ కెన్యా దేశానికి. వరద ప్రభావిత కెన్యా వాసులకు అత్యవసర ఆరోగ్య సంరక్షణ అవసరాలను తీర్చడమే లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, ఇటీవల భారత్ మొదటిసారిగా ఏ దేశంలో జరిగిన ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో మండపంను ఏర్పాటు చేసింది? ఆన్సర్ నెదర్లాండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో ఉన్న ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఆన్సర్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ వన్, ఇటీవల 85వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియా టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ శ్యామ్ నిఖిల్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అనగా మే 16వ తేదీన. అంతర్జాతీయ కాంతి దినోత్సవాన్ని యునెస్కో స్థాపించడం జరిగింది. 2024 యొక్క థీమ్ ఏమనగా లైట్ ఇన్ అవర్ లైఫ్స్. నెక్స్ట్ వన్, భారత వైమానిక దళం ఇటీవల మొదటిసారిగా స్వదేశీ మొబైల్ హాస్పిటల్ భీష్మాని ఎక్కడ పరీక్షించింది? ఆన్సర్ ఆగ్రా నందు. నెక్స్ట్ వన్, 27వ ఫెడరేషన్ కప్ సీనియర్ జాతీయ పోటీలో పురుషుల జావెలిన్ త్రోలో బంగారు పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ నీరజ్ చోప్రా గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల విద్యలో అత్యుత్తమ సేవలను అందించినందుకు గాను 2024 గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డుతో ఎవరు సత్కరించబడ్డారు? ఆన్సర్ చంద్రకాంత్ సతీజా. నెక్స్ట్ వన్, 2024 డెజర్ట్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ జైసల్మేర్ రాజస్థాన్ నందు నిర్వహించడం జరిగింది. ఈ 2024 డెజర్ట్ ఫెస్టివల్ యొక్క థీమ్ ఏమనగా బ్యాక్ టు ద ఎడారి లేదా బ్యాక్ టు ద డెజర్ట్. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశ ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోపై దాడి జరిగింది? ఆన్సర్ స్లోవేకియా ప్రధానమంత్రి అయినటువంటి రాబర్ట్ ఫికోపై దాడి జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో, స్లోవేకియా రాష్ట్రపతి పీటర్ పెలిగ్రిన్, స్లోవేకియా రాజధాని బ్రతిస్లావా, అదేవిధంగా స్లోవేకియా కరెన్సీ ఏదనగా యూరో. నెక్స్ట్ వన్, డిజిటల్ చెల్లింపుల కోసం శ్రీలంకలో యూపీఐని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఫోన్పే. నెక్స్ట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, ఎన్ఎస్జి ఇటీవల ఎవరితో కలిసి ఉమ్మడి ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ థార్కష్ను నిర్వహించింది? ఆన్సర్ యుఎస్ఏ. ఫ్రెండ్స్, ఇక్కడ థార్కష్ వ్యాయామం ఇండియా మరియు యుఎస్ఏల యొక్క ఉగ్రవాద వ్యతిరేక వ్యాయామం. ఈ థార్కష్ వ్యాయామం వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో జరిగింది. ఇండియా మరియు యుఎస్ఏల యొక్క ఇతర వ్యాయామాలు ఏవనగా వజ్రప్రహార్ వ్యాయామం మరియు సిఓపి ఇండియా వ్యాయామం. నెక్స్ట్ క్వశ్చన్, ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్లో 2024 కేదార్నాథ్ ధామ్ యాత్ర సజావుగా నిర్వహించడం కోసం ఏ ఆపరేషన్ను ప్రారంభించారు? ఆన్సర్ ఆపరేషన్ మర్యాద. నెక్స్ట్ వన్, ఇటీవలే ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ ఆనర్ ద్వారా దేశంలోని ఎత్తైన సొరంగంగా దేనిని గుర్తించారు? ఆన్సర్ సెలా టన్నెల్ని గుర్తించారు. నెక్స్ట్ వన్, ఇటీవల ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ జనరల్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆన్సర్ మౌషిమి చక్రవర్తి గారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఇండియా ఇంటర్నేషనల్ బులియన్ ఎక్స్చేంజ్ క్లియరింగ్ మెంబర్గా మారిన మొదటి బ్యాంక్ ఏది? ఆన్సర్
ఎస్బీఐ. ఫ్రెండ్స్ ఇక్కడ ఎస్బీఐ స్థాపన సంవత్సరం 1955, ప్రధాన కార్యాలయం ముంబైలో కలదు. అదేవిధంగా ఎస్బీఐ చైర్మన్గా దినేష్ ఖరా గారు వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ వన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇటీవలే మొదటి మానవ కేంద్రీకృత ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు? ఆన్సర్ ప్యారిస్లో. నెక్స్ట్ క్వశ్చన్, 2024 వరల్డ్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ డే యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్. ప్రతి సంవత్సరం మే 17వ తేదీన దీనిని నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ ఛెత్రి ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి? ఆన్సర్ ఫుట్బాల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల 12వ భారతదేశం మంగోలియా జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఉలాన్ బాతర్లో జరిగింది. ఈ సమావేశం మే 16 నుంచి 17, 2024 వరకు జరిగింది. భారత ప్రతినిధి బృందానికి అమితాబ్ ప్రసాద్ గారు, అదేవిధంగా మంగోలియన్ ప్రతినిధి బృందానికి ఘంకుయాంగ్ దవాగ్ డోర్ట్ గారు అధ్యక్షత వహించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.